నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలకమైన అప్డేట్లు అయితే వచ్చాయండి. ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్లు అయితే వచ్చాయండి. పెన్షన్లు ఎవరెవరికి రాబోతున్నాయి, ఎవరెవరికి రావడం లేదు, అలాగే 8,000 రూపాయల పెన్షన్ ఎవరికి రాబోతోంది, 12,000 రూపాయల పెన్షన్ ఎవరికి రాబోతుంది, ఇలాంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లను అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఈ పెన్షన్లు మనకు 1వ తేదీనే మనకి ఎప్పటిలాగే 1వ తేదీనే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గత నెల అంటే జనవరి నెలలో 1వ తేదీ ఆప్షనల్ హాలిడే కావడంతో డిసెంబర్ 31వ తేదీనే మనకు పెన్షన్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు కదండి. ఈ నెల మాత్రం అలాంటిది ఏమీ లేదండి. 1వ తేదీనే మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇక ఒక నెల పెన్షన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళకు ఆ నెల పెన్షన్ని మరుసటి నెల నెక్స్ట్ మంత్ తీసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి మన కూటమి ప్రభుత్వం. ఈ నెలలో 4,000 రూపాయల పెన్షన్ తీసుకోవాలంటైతే మరొక నెల అంటే నెక్స్ట్ నెలలో వచ్చేసి 4,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు 8,000 రూపాయలు తీసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. ఒకవేళ రెండో నెల కూడా మీరు పెన్షన్ తీసుకోలేకపోయినట్టయితే మూడో నెలలో మొత్తం 3 నెలలు కలిపి 12,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా 4వ నెలకు కూడా మీరు తీసుకున్నట్టయితే మీ పెన్షన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఇది మనకు అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చిందండి. మీ పెన్షన్కి సంబంధించి ఫిబ్రవరి నెలకు జనవరి నెలలో ఎవరైనా తీసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలో మనకు ఆ అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక రాష్ట్రం అంతటా దివ్యాంగ సోదరులకు పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఈ పెన్షన్ వెరిఫికేషన్ మనకు 28వ తేదీ నుంచి అయితే జరగబోతోంది. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో అయితే పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ సదరం సర్టిఫికేట్లు తీసుకొని అలాగే ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకు సూచించిన హాస్పిటల్లో ఆ తేదీని అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. అలా అటెండ్ అయిన వాళ్ళకి పర్సెంటేజ్ కొత్త సదరం పర్సెంటేజ్తో కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ పర్సెంటేజ్ 40% పైన ఉన్నట్టయితే మీకు పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది, లేకుంటే పెన్షన్ అనేది హోల్డ్లో పడుతుంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో మనకు పెన్షన్లు అనేవి వస్తాయంటే ఈ ఫిబ్రవరి నెలలో పెన్షన్లు అందరికీ వస్తాయండి. మార్చి నెల నుంచి మాత్రం పెన్షన్లు ఎవరికైతే హోల్డ్లో పెడతారో వాళ్ళకైతే రావు, ఎవరికి హోల్డ్లో పెట్టారో వాళ్ళకైతే వస్తాయి. ఈ ఫిబ్రవరి నెలలో మాత్రం పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి 15,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్ ఏవైతే ఉన్నాయో, మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ల తనిఖీ అయితే ముమ్మరంగా సాగుతోందండి. పెన్షన్కి సంబంధించిన డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్లు పెన్షన్ తీసుకునే వ్యక్తిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. తరువుగా వాళ్ళని చెక్ చేసి వాళ్ళ పరిస్థితుల్ని నోట్ చేసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వద్దా అనేసి వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. వీటన్నిటికీ ఒక యాప్ అయితే రెడీ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా వాళ్ళు పెన్షన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు నోట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. వచ్చే నెల నుంచి మార్చి నెల నుంచి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ కంటిన్యూ చేయాలా లేదా రద్దు చేయాలా అనే విషయాన్ని కన్ఫర్మ్ అయితే చేస్తుందన్నమాట. ఇక పెన్షన్లు వచ్చేసి స్పౌస్ పెన్షన్లు వచ్చేసి లేడీస్ ఎవరైతే ఉంటారో భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్టయితే వాళ్ళకు ఆ పెన్షన్ను లేడీస్కి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది స్పౌస్ పెన్షన్ అనమాట. ఈ స్పౌస్ పెన్షను చనిపోయిన వ్యక్తి మనకు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్న మనకు సబ్మిట్ చేసినట్టయితే ఒక నెల లోపులో మనకు ఈ పెన్షన్లు అనేవి మంజూరు అయితే కావడం జరుగుతుందన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. ఫిబ్రవరి 6వ తేదీన మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరగబోతోంది. ఈ క్యాబినెట్ సమావేశంలో మనకు మంత్రులందరూ సమావేశమయ్యి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎప్పుడెప్పుడు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారా అని అయితే ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో మనకి గుడ్ న్యూస్ అయితే రాబోతోంది. ప్రస్తుతానికైతే పెన్షన్ల వెరిఫికేషన్ అనేది కొనసాగుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ని అయితే తీసుకురాబోతోందండి కూటమి ప్రభుత్వం.
వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనకు వాట్సాప్ ద్వారానే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇలాంటి సేవలు 150 రకాల సేవలను అయితే అందించబోతోందన్నమాట. ఈ 150 రకాల సేవల్ని కూటమి ప్రభుత్వం వాట్సాప్ ద్వారానే అందించబోతోందండి. కేవలం ఇంట్లో కూర్చొని మనం వాట్సాప్లో అప్లై చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఈ సర్టిఫికెట్లను అయితే పొందొచ్చు అనమాట. ఇదండి మనకు పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. పెన్షన్ వచ్చేసి మనకు అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం అయితే కదండి. వాటిని కూడా మనకు వాట్సాప్ ద్వారానే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనకు తీసుకునే అవకాశం అయితే కల్పించబోతోంది. మొదటగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చి తర్వాత కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు అయితే తీసుకుంటుందన్నమాట కూటమి ప్రభుత్వం. ఇది మనకు తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.